భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో దేశ ప్రజల్లో మాదక ద్రవ్యాలపై చైతన్యం నింపడమే లక్ష్యంగా ఆనాడు మన జాతిపిత మహాత్మాగాంధీ గారు దేశ ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిలించటానికి సబర్మతి ఆశ్రమం నుండి దండి గ్రామం వరకు 240 మైళ్లు 78 మంది అనుచరులతో ఉప్పు సత్యాగ్రహంగా దండి మార్చ్ నిర్వహించి శాసనోల్లంఘన ఉద్యమం నిర్వహించిన ఘన చరిత్ర స్మరిస్తూ ఈనాడు విజయ్ కలాం నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా వైబ్రెంట్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 100 నియోజకవర్గాల్లో 100 మంది ప్రజా ప్రతినిధులు పాల్గొనేలా 100 మీటర్ల జాతీయ పతాకాలతో లక్షలాది మంది యువతతో నిర్వహించే ఈ దండి మార్చిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం మనందరికీ గర్వకారణం. మాదక ద్రవ్యాల నిర్మూలనకై కంకణం కట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా పటిష్టమైన నిఘా ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారి సారథ్యంలో ఈగిల్ టీంను ఏర్పాటు చేసి నేడు ప్రపంచంలోనే అతిపెద్ద మాదక ద్రవ్యాల వ్యతిరేక ఉద్యమంగా గాంధీగారి దండి మార్చ్ బాటలో చంద్రబాబు నాయుడు గారు దండి మార్చ్ 2.0 నిర్వహించటం మన దేశ ప్రజల్లో చైతన్యం నింపడమే ప్రధాన కర్తవ్యం. రండి, దేశభక్తిని చాటుతూ మన దేశ అభివృద్ధికి ఆటంకంగా మారిన మాదక ద్రవ్యాలపైన దండిగా యాత్ర చేద్దాం. వికసిత్ భారత్ను నిర్మిద్దాం. జై హింద్. ఇట్లు విజయ్ కలాం, ఫౌండర్ వైబ్రెంట్స్ ఆఫ్ కలాం.